హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇంట్లో ఉండి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడుకున్నది. అదే విధంగా చాలా భయంతో కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ వస్తుందా? రాదా? అన్న చాలా ఆలోచనతో ఉంటారు. మీరు ఎటువంటి రిస్క్ లేకుండా అతి తక్కువ బడ్జెట్‌లో మీరు ఒక బిజినెస్‌ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ గానీ, లేదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ గానీ, లేదంటే ఇంకా బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే భయం పడుతున్నటువంటి ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా మీరు మీ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు హార్డ్‌లీ కావాల్సింది రూ. 11,000. రూ. 11,000తో ఏ విధంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అదే విధంగా రూ. 20,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనుక 20 రకాల బిజినెస్‌లు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవాళ చూపించబోయే కాన్సెప్ట్ వచ్చేసి మీకు చాక్లెట్ వ్రాపర్. ఇలాంటి కస్టమైజ్డ్ చాక్లెట్ వ్రాపింగు, అదే విధంగా నోట్‌బుక్ లేబుల్స్ మనకు అకాడమిక్ ఇయర్ అయితే నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది. ఆ ఇయర్ సంబంధించి మనం ఏ విధంగా కస్టమైజ్డ్ నోట్‌బుక్ లేబుల్స్ ఇంట్లో ఉండే విధంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ట్రెండ్ అవుతుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ రాగానే మీ బిజినెస్ వచ్చేసి మార్కెట్‌లోకి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. సో దట్ మీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు, ఎక్కువ కాంటాక్ట్స్ వస్తాయి. ఆ కాంటాక్ట్స్‌ని మీరు నెక్స్ట్ డిఫరెంట్ ఐటెమ్‌తో, ట్రెండింగ్ ఐటెమ్‌తో మీరైతే పిచ్ చేయొచ్చు. సో దట్ మీ బిజినెస్ సాఫీగా అయితే రన్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్రింటర్ వచ్చేసి మీకు కామన్‌గా ఇంట్లో అవసరమే కాబట్టి ఈ ప్రింటర్ మీద ఒక ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ లాగా కాకుండా ఒక ఇన్వెస్ట్‌మెంట్ మీకు ఇంట్లోకి అవసరమైన వస్తువులాగా పర్చేజ్ చేసేసి మీరు దాన్ని బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ సూపర్ ట్రెండింగ్ కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ చూసారు సూపర్ ట్రెండింగ్. ఈ ఇయర్ కూడా సూపర్ ట్రెండింగ్ అయితే అవ్వబోతుంది. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా మార్కెట్‌లోకి వెళ్ళడానికి ఒక స్టెప్ అయితే దొరుకుతుంది. సో దట్ మీరు నెక్స్ట్ ఆర్డర్‌లో నెక్స్ట్ ఐటెమ్ డిఫరెంట్ ఐటెమ్ మీరు పర్చేజ్ చేసి దాన్ని మీరు పిచ్ చేయొచ్చు కస్టమర్‌కి. సో దట్ మీ బిజినెస్ అనేది సాఫీగా అయితే రన్ అవుతుంది. బడ్జెట్ కూడా తక్కువ కాబట్టి ఎవరైనా ఆపరేట్ చేసేసుకోవచ్చు. ప్రింటర్ సంబంధించి మీకు తీసుకునే మోడల్‌ని బట్టి మీకు అప్ టు 1 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది. కొన్ని ప్రింటర్స్‌కి వచ్చేసి మనం మీ లొకేషన్‌కి ఇంజినీర్ వచ్చేసి ఎవ్రీథింగ్ ప్రింటింగ్ ఏ విధంగా చేయాలన్న దాని గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డిజైనింగ్ ఏ విధంగా చేయాలి, చాక్లెట్స్ ఆర్ నోట్‌బుక్ లేబుల్స్ వచ్చి మన ఆఫీస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. మనకు ముఖ్యంగా కావాల్సిన ఐటెమ్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు మేజర్‌గా కావాల్సిన ఒక ప్రింటర్ అయితే కావాలి. ప్రింటర్‌లో వచ్చేసి మనకు 4 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎప్సన్ ఎల్ 130 మోడల్ వాడుకోవచ్చు, 3250 మోడల్ వాడుకోవచ్చు, ఎప్సన్ 3560. ఈ 3 మోడల్స్‌లో మనకొచ్చేసి జనరల్ పర్పస్ ప్రింటర్స్ ఇవి. జనరల్ ప్రింటింగ్ కోసం వాడుకుంటాం. బట్ స్టిల్ మన చాక్లెట్ వ్రాపర్, నోట్‌బుక్ లేబుల్స్, అదేవిధంగా గ్లాసీ పేపర్, ఫోటో ఫ్రేమ్ గురించి కూడా మనం వాడుకోవచ్చు. దానికి మీరు అలాంటి వాడినప్పుడు మీకు ఎప్సన్ నుంచి వారంటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ 8050 మోడల్ వచ్చేసి 6 కలర్ ఇంక్‌తో వస్తుంది మనకు. దానికి వైఫై మోడల్ ఉంటుంది. అది మీరు తీసుకున్నట్టయితే మీకు ఎప్సన్ కంపెనీ నుంచి 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. మీకు మీ లొకేషన్‌కి వచ్చేసి ఇంజినీర్ కూడా మీకు ఏ విధంగా ప్రింటింగ్ చేయాలన్నది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అదేవిధంగా మీరు తీసుకున్న మోడల్‌ని బట్టి మీరు సిస్టమ్‌లో నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. కొన్ని మోడల్స్‌లో వచ్చేసి మనకి ఈవెన్ మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్ నుంచి ఏ విధంగా ఆపరేట్ చేయాలన్న దాని గురించి కూడా మనం క్లియర్‌గా మన మెగా సబ్లిమేషన్ ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాము. మొబైల్ నుంచి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి. మన ప్రింటర్ వేరియేషన్స్ అయితే మనం చూసాము. ఇప్పుడు పేపర్ వేరియేషన్ వచ్చేసి 2 డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. మన దగ్గర గ్లాసీ లుక్‌లో ఉన్నటువంటి నాన్ టేరబుల్ వినైల్ పేపర్ అయితే ఉంటుంది. అది మీకు చాలా షైనింగ్‌గా ఉంటుంది. మీకు ఇలా చూడొచ్చు. మీకు ప్రీమియం క్వాలిటీలో మీరు అవుట్‌పుట్ రావాలనుకుంటే ఇలాంటి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నాన్ టేరబుల్, మీకు చించినా చినడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి జనరల్ పేపర్ టైప్‌లో ఉంటుంది. ఇలాంటి పేపర్ ఈజీగా చినిగిపోతుంది మనకు. ఇది టేరబుల్ ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రీమియం క్వాలిటీలో మీరు అవుట్‌పుట్ ఇవ్వాలనుకుంటే ఈ పేపర్ తీసుకోవచ్చు. వినైల్ పేపర్, రెగ్యులర్ గ్లాసీ పేపర్, స్టిక్కర్ పేపర్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 లేయర్ అయితే ఉంటుంది మీకు. ఒక సైడ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. మనం ప్రింటింగ్ చేసిన తర్వాత మనము బ్యాక్ సైడ్ లేయర్ తీసేసి మనం ఫోల్డింగ్ చేయొచ్చు. అదే నోట్‌బుక్ లేబుల్స్ అయితే ప్రింటింగ్ చేసిన తర్వాత జస్ట్ స్టిక్కర్ తీసేసి నోట్‌బుక్స్ మీద మనం అంటించుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సింది దీని తర్వాత మనకు కావాల్సింది సిజర్స్. సిజర్స్‌లో వచ్చేసి మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిజర్స్ అయితే అవసరం అవుతుంది. ఒకటి జనరల్ పర్పస్ సిజర్, ఇంకోటి జిగ్‌జాగ్ సిజర్. జిగ్‌జాగ్స్ మనకు చాక్లెట్ ఎడ్జెస్‌లో మనకు జిగ్‌జాగ్ కావాలంటే జిగ్‌జాగ్ సిజర్ కావాలి మీకు. ఇది మనం మెటల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. 10 ఇంచెస్ వైడ్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనకు కావాల్సింది మీకు చెప్పినట్టు విధంగా ప్రింటర్‌ని బేస్ చేసుకొనేసి మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సిస్టమ్‌లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర మొబైలే ఉందంటే మొబైల్ సూటబుల్ ప్రింటర్ మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర సిస్టమ్ ఉంది అనుకుంటే ఇంకా సిస్టమ్ సూటబుల్ ప్రింటర్ మీరు తీసుకోవచ్చు. సో, మొబైల్ సూటబుల్ ప్రింటర్‌లో మీకు సిస్టమ్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి డిజైన్ టూల్స్. డిజైన్ టూల్స్ వచ్చి మనం క్యాన్వాలో వాడుకోవచ్చు. క్యాన్వా వచ్చేసి మనకు ఫ్రీ టూల్ ఉంటుంది. ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అన్న దాన్ని క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మన ఆఫీస్‌కి వచ్చినప్పుడు. అదేవిధంగా మన వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో కూడా ఉన్నాయి. డిజైనింగ్ కోసం మనం వచ్చేసి ఫోటోషాప్ వాడుకోవచ్చు. ఫోటోషాప్ రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నోట్‌బుక్ లేబుల్స్‌కి, చాక్లెట్స్‌కి. అదేవిధంగా మనం క్యాన్వా వాడుకోవచ్చు. క్యాన్వాలో కూడా ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. వాటిని మనం కొంచెం ఎడిటింగ్ చేసుకొని అయితే మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ ఐటెమ్ మీకు ఎంత సేల్ చేసుకోవచ్చు అనుకుంటే గనుక రూ. 5 చాక్లెట్ వచ్చి మీకు 10-15 రూపీస్‌తో సేల్ చేసుకోవచ్చు. రూ. 1 చాక్లెట్ వచ్చి రూ. 5 సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక రూ. 100 చాక్లెట్ మీరు చేసినట్టయితే మీరు 200 ఆర్ 250 కూడా మీరు సేల్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ట్రాన్స్‌పోర్టేషన్ అక్రాస్ ఇండియా అయితే మనం ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తాం. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అడిషనల్‌గా ఉంటాయి మనకి.
అదేవిధంగా పేపర్స్ వచ్చేసి మనకు ఓన్లీ మీ దగ్గర ఆల్రెడీ ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అన్నీ ఉన్నాయనుకుంటే మీరు చాక్లెట్ మేకింగ్ కిట్ ఒకటి తీసుకోవచ్చు. మీకు దాంట్లో వచ్చేసి 100 స్టిక్కర్ పేపర్స్ వస్తాయి మీకు రెగ్యులర్వి. అదేవిధంగా జిగ్జాగ్ సీజర్ వస్తుంది. పిహెచ్డి టెంప్లెట్స్ వచ్చేసి మీకు చాక్లెట్స్కి, అదేవిధంగా నోట్బుక్ లేబుల్స్ కూడా వస్తుంది. అదే మనం డిజైన్ ఏ విధంగా చేయాలి అన్నట్టు గురించి మీకు ప్రాపర్గా ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా నేను ఆల్రెడీ డిజైన్ చేసిన ఫైల్ ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామని నేను చూపిస్తాను. మనం వచ్చేసి ఇక్కడ చాక్లెట్స్కి చేసాము, అదేవిధంగా మనం నోట్బుక్ లేబుల్ చేసాము. ఆ డిజైన్ ఏ విధంగా చేస్తామో నేను చూపిస్తాను. ఈ కస్టమైజేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టెంప్లెట్లో మనం వచ్చేసి ఈజీగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని ఏ విధంగా నేను రీప్లేస్ చేస్తాను చూడండి. చాలా ఈజీగా అయితే మనం రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫోటో అనుకుంటే ఫోటోని తీసుకొచ్చేసాము, ఇక్కడ పేస్ట్ చేసేసాము. దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ టెంప్లెట్ మీద ఇది పిఎన్జీ ఫైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ పేస్ట్ చేశాను, ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ మోడల్లో మనకు డిజైన్స్ అయితే మనం రెడీ చేసాము. ఇక్కడ మన డిజైన్ అయితే రెడీగా ఉంది. దీన్ని మనం ఇక్కడ 6 లేబుల్స్ అయితే తీసుకున్నాము, అదేవిధంగా 2 చాక్లెట్స్ అయితే మనం తీసుకున్నాము. ఇక్కడ షేర్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ క్లిక్ చేయండి, పీడిఎఫ్ బెస్ట్ ఫర్ ప్రింటింగ్ తీసుకోండి, క్యాన్వాలో నుంచి ఇది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ అయిన ఈ ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం. మన పీడిఎఫ్ అయితే వచ్చింది. ఇక్కడ కంట్రోల్ పీ అయితే ప్రెస్ చేసేయండి. మన ప్రింటర్ని ఆన్ చేసేసుకుందాం. ఇక్కడ మన ప్రింటర్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రింటర్ మోడల్లో వచ్చేసి మనం మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనము పేపర్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ మన ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. రెఫరెన్సెస్లోకి వెళ్ళేసి ఎప్సన్ ప్రీమియం గ్లాసీ పెట్టుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి, అప్లై క్లిక్ చేయాలి, ప్రింట్ క్లిక్ చేయాలి. మీకు ఇన్కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసి వీటికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా తీసుకోవచ్చు. మనకు లిమిటెడ్ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో చేయాలని ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ అయింది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాటికి రిప్లై అయితే ఇస్తాము. కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చు. తెలుసుకునే ముందు ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి, సో దట్ మీకు మ్యాక్సిమం డౌట్స్ అయితే మనం క్లియర్ చేసేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత అవ్వచ్చు అనుకుంటే కనుక ఆంధ్ర తెలంగాణలో మనకు వచ్చి అరౌండ్ 200 to 300 రూపీస్ అయితే అవుతుంది మనకి. వీటితో పాటు మన దగ్గర టీషర్ట్ ప్రింటింగ్ మిషన్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మిషన్స్ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్ మిషన్స్ ఉంటాయి, స్టాంప్ మేకింగ్ మిషన్స్ ఉంటాయి, లేజర్ కటింగ్, మార్కింగ్, ఎంగ్రేవింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా టీషర్ట్లో మనకి డీటెయిల్ ప్రింటింగ్ ఉంటుంది. ఇలా చాలా వెరైటీ ఆఫ్ మిషన్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి. తక్కువ బడ్జెట్లో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన ఆఫీస్ వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి. ఇన్ కేస్ విజిట్ చేయలేకపోతే కనుక మీరు కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసేసి మీరు క్యాటలాగ్ అయితే పొందండి. చూడండి ఫ్రెండ్స్, మన ప్రింట్అవుట్ అయితే వచ్చింది. 2 చాక్లెట్స్ అయితే మనం పెట్టాము ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ 6 నోట్బుక్ లేబుల్స్ అయితే పెట్టాము కస్టమైజేషన్. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఒకే లేబుల్ తీయాలనుకుంటే ఎలా అనేసి. ఒకే లేబుల్ తీసుకుంటే రిమైనింగ్ పేపర్ కూడా మీరు వాడుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ లేదు. పేపర్ని ప్రాపర్గా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ సంబంధించి మన దగ్గర A4 అండ్ A3 పేపర్ కట్టర్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. చాక్లెట్స్ మనం ఏ విధంగా చేస్తామో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ సీజర్ తీసుకునేసి దీన్ని మన డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేసుకోండి. మన దగ్గర A4 పేపర్ కట్ ఉంటే మనం సింగిల్ షాట్లో కట్ అయితే చేసుకోవచ్చు. ప్రైజింగ్ వచ్చేసి మనకు ప్రింటర్ని బేస్ చేసుకునేసి మీకు దగ్గర ఓన్లీ చాక్లెట్ మేకింగ్ కిట్టే కావాలనుకుంటే మీకు 1500 రూపీస్లో అయితే వస్తుంది. ఒకవేళ మనకు ప్రింటర్ కూడా కావాలనుకుంటే ప్రింటర్ ప్లస్ చాక్లెట్ మేకింగ్ కిట్ అయితే ఉంటుంది. ఎప్సన్ L130 మోడల్ మీరు తీసుకున్నట్లయితే అరౌండ్ 11,000 రూపీస్లో మీకు ఈ ప్రింటర్ విత్ చాక్లెట్ మేకింగ్ కిట్ అయితే వస్తుంది. 3250 తీసుకుంటే 15,000, 3560 తీసుకుంటే మీకు 18,000, 8050 మోడల్ తీసుకుంటే కనుక మీకు వచ్చేసి అరౌండ్ 23,500 అలా అవుతుంది. 23,500 24,000. మనకు ఒక లేయర్ అయితే ఈ విధంగా ఉంది. మనం ఒక షీటు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలనుకుంటే కనుక మనం టాప్న కట్ చేయాలి, బాటమ్న కట్ చేయాలి, లెఫ్ట్ ఆర్ రైట్ ఒక సైడ్ కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి మొదటగా నేను టాప్ కట్ చేసేసాను, లెఫ్ట్ ఆర్ రైట్లో లెఫ్ట్ కట్ చేశాను, అదేవిధంగా బాటమ్ కూడా కట్ చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, చాక్లెట్ ఎక్కడ పెట్టాలనేసి. చాక్లెట్ మనము పెట్టిన తర్వాత మనం ప్లేస్మెంట్ కోసం మనం ఈ విధంగా అయితే మనం చేసేసుకున్నాము. చాక్లెట్ మనం ఎక్కడ పెట్టాలన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాక్లెట్ అయితే మనం ఇక్కడ చాక్లెట్ మనం ప్లేస్ చేసేసి మనం ప్లేస్మెంట్ అటు ఇటు మూవ్ చేయడానికి మనకి ఇక్కడ స్టిక్కర్ పేపర్ అయితే మనం రిమూవ్ చేయలేదు. దీన్ని మనం మిడిల్లో పెట్టేసుకునేసి మొదటగా వచ్చేసి మనము ఒక సైడ్ అయితే మనం ఫోల్డింగ్ చేయాలి.
సెకండ్ టైం వచ్చేసి ఇటు సైడ్ అయితే మనం ఫోల్డింగ్ చేయాలి, సో దట్ ఈ రెండు స్టిక్ అయిపోతాయి మనకి. అదేవిధంగా ఎడ్జెస్లో మనం వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసేసేయండి, అదేవిధంగా ఇటు సైడ్ ఇక్కడ ప్రెస్ చేసేసేయండి. మనం జిగ్జాగ్ సీజర్ తీసుకునేసి ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ని కట్ చేసేసేయండి, సో దట్ మన కస్టమైజ్డ్ చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది. షైనింగ్ క్వాలిటీలో ఉన్నటువంటి ఈ కస్టమైజేషన్ చాక్లెట్ కావాల్సిన ప్రొసీజర్ మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఎటువంటి రిస్క్ లేకుండా ఒక ప్రింటర్ ఇంట్లోకి అయితే మీరు కొంటున్నారు. ఈ ఐటమ్ ఒక 1500 రూపీస్లో మీకు ఐటమ్ వస్తుంది. 1500 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక మీరు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్ కేసు 15 lakhs ఆర్ 15,000 crores పెట్టినా కూడా మీరు మార్కెటింగ్ అయితే చేయాలి ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే కనుక. కాబట్టి అతి తక్కువ బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేసి ఒక ప్రెజర్ అయితే ఉంటుంది, ఆ ప్రెజర్ వల్ల మీరు వచ్చేసి మొమెంటం వస్తుంది. మొమెంటం ద్వారా మీరు వచ్చేసి బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కస్టమర్తో మనం మాట్లాడుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, వాటి గురించి మేము కూడా గైడెన్స్ ఇస్తాము. ఆ గైడెన్స్ మొత్తం మీకు కావాలనుకుంటే ఒకసారి మా ఆఫీస్ వచ్చేసి విజిట్ చేయండి, మంత్లీ సెషన్స్ జాయిన్ అవ్వండి. ప్రింటర్లు మీరు ఎక్కడ కొన్నా ఒకటే, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ప్రింటర్స్. మీకు గైడెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకునేసి అక్కడైనా తీసేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీకు చాక్లెట్ మీద మనకు రెడీ అయిపోయింది. అదేవిధంగా మనకు నోట్బుక్ లేబుల్స్ కూడా మనం ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చు. ఏ క్వాలిటీలో కావాలనుకున్నా, ఏ బడ్జెట్లో కావాలనుకున్నా మన కస్టమర్కి అయితే ఇవ్వచ్చు. ఈ సైజెస్ మనం కావాల్సిన సైజులో మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి స్మాల్ మనకు నోట్బుక్ లేబుల్స్ వచ్చేసి మనకు 12 నోట్బుక్ లేబుల్స్ అయితే వస్తాయి ఒక షీట్లో మనకి. అదేవిధంగా 10 రూపీస్ చాక్లెట్ అయితే మనకు వచ్చేసి 6 చాక్లెట్స్ అయితే మనకు వస్తాయి ఒక A4 షీట్లో. ఈవెన్ A3 పేపర్స్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి. ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏంటంటే కనుక ఇలా రెక్టాంగిల్ నోట్బుక్ లేబుల్స్ కాకుండా మనము కస్టమర్ ఫోటో వచ్చేసి మనం కస్టమర్ ఫోటోని మనం కంప్లీట్గా కటింగ్ చేసేస్తాము. అలాంటి కస్టమైజ్డ్ నోట్బుక్ లేబుల్స్ కూడా మనం ఈ ఇయర్ అయితే మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. వాటికి సంబంధించి మనము ప్లాటర్స్ అయితే మన దగ్గర ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఈ ప్లాటర్ ఇచ్చేసి మనం వేల రకాల ఐటమ్స్ అయితే మనం చేసేసుకోవచ్చు. చాలా చాలా క్రియేటివిటీ. మీ పిల్లలు ఫోన్ వెంటబడుతుంటే కనుక ఈ మిషన్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేసుకోండి. దీని వెంట పడతారు, మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా రకాల ఐటమ్స్ అయితే మనం చేసేసుకోవచ్చు. నేను ఏ విధంగా చేయాల్సిందో మీకు ఇన్ డీటెయిల్ వీడియోస్ అయితే మన అప్కమింగ్ వీడియోస్లో రాబోతుంది. మరెందుకు ఆలస్యం, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక అతి తక్కువ బడ్జెట్లో రిస్క్ లేకుండా ఉండాలనుకుంటే కనుక మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి. కనిపిస్తున్న నెంబర్ కాల్ వాట్సాప్ చేసి మీరు మీ బిజినెస్ మిషన్ ఏదైతే ఉందో తక్కువ బడ్జెట్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.